వయసు పెరిగే కొద్దీ ఆర్థోపెడిక్ సమస్యలు రావడం ఖాయం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము కొంతవరకు దానిని అధిగమించవచ్చు? ఒకటి, బరువుని అదుపులో పెట్టుకోవాలి. ఐడియల్ వెయిట్లో ఉండాలి. అంటే ఏంటి? రెగ్యులర్ బ్యాలెన్స్ డైటు, కాల్షియం రిచ్ ఫుడ్స్, ఎక్స్పోజ్ టు ది సన్ను, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి. 2, స్మోకింగు, ఆల్కహాలు మానేస్తే మంచిది. 3, పీరియాడికల్ ఎగ్జామినేషన్ అంటాం. డాక్టర్ని ఇయర్లీ వన్స్ యాన్యువల్ చెకప్స్, యాన్యువల్ బ్లడ్ టెస్ట్ అవి చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ పనులు చేయకపోవడం, అంటే కింద కూర్చొని లేయడము, బరువులు ఎత్తడము, ఇటువంటివి తగ్గిస్తే కూడా మనకి ఆర్థరైటిస్ కానీ ఆస్టియోపోరోసిస్ కానీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా ఏదైనా ఆర్థరైటిస్ ఎర్లీగా రికగ్నైజ్ చేసి దానికి కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్, ట్రీట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్, ఆస్టియోపోరోసిస్ కంట్రోల్ చేయడానికి కాల్షియము, సమ్ మోర్ ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ తీసుకుంటే మనము రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.